Disclaimer friends. Hi friends, welcome to Market News. Please like, comment, subscribe and share my new YouTube channel friends. Please support me friends. Okay, thank you. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రూపీ వర్సెస్ డాలర్ గురించి తెలుసుకుందాం అండ్ ఇట్స్ ఎఫెక్ట్ ఆన్ ఇండియన్ ఎకానమీ. ఓకే, the exchange rate between the Indian rupee and the US dollar fluctuates constantly. The exchange rate friends, ఇండియా ఐఎన్ఆర్కు యూఎస్డి డాలర్స్కు రేట్ ఫ్లక్చుయేట్స్ అవుతూ ఉంది. రూపీస్ మనది డ్రాప్ అవుతూ ఉంది, తగ్గుతూ ఉంది రూపీ వాల్యూ. ఎందుకో తెలుసుకుందాం ఫ్రెండ్స్. హియర్ ఈజ్ ఏ జనరల్ ఐడియా ఆఫ్ హౌ ద రూపీ అండ్ డాలర్ కంపేర్. మనము హిస్టారికల్లీ మనం చూస్తే ద రూపీ హ్యాస్ జనరల్లీ బీన్ వీకర్ దాన్ ద డాలర్. ఎప్పుడు మన రూపీనే తగ్గుతూ ఉంటుంది ఎప్పుడు డాలర్ కంటే. కొన్ని సంవత్సరానికి డాలర్ వాల్యూ పెరుగుతూనే ఉంది ఫ్రెండ్స్, హిస్టరీని బట్టి చూస్తే మనం. ఓకే, ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ ద ఎక్స్చేంజ్ రేట్ చూస్తే మనము ఏ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి ఎక్స్చేంజ్ రేట్ను అని చూస్తే మనం మెనీ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ ద ఎక్స్చేంజ్ రేట్, ఇంక్లూడింగ్ ఎకనామిక్ గ్రోత్, ఇన్ఫ్లేషన్, ఇంట్రెస్ట్ రేట్స్, పొలిటికల్ స్టెబిలిటీ అండ్ గ్లోబల్ ట్రేడ్ ఫ్రెండ్స్. ఈ ఫ్యాక్టర్స్ అన్నీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి మన రూపీ డౌన్ అయ్యేదానికి. అప్పుడప్పుడు పెరుగుతూ ఉంటుంది. అయితే డాలరే చాలా హైలో ఉంది. ఓకే, నేను చెప్తాను ఫ్రెండ్స్. డాలర్ 85.88 రూపీస్ వరకు ఉంది ఇప్పుడు. ఒక డాలర్ వాల్యూ ఐఎన్ఆర్లో 85.77 ఐఎన్ఆర్ ఉంది ఫ్రెండ్స్. ఓకే, ఎందుకంటే ఇది ఎకనామిక్ గ్రోత్ మీద డెవలప్ అయి ఉంటుంది, డిపెండ్ అయి ఉంటుంది, ఇన్ఫ్లేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది, ఇంట్రెస్ట్ రేట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది, పొలిటికల్ స్టెబిలిటీ. పొలిటికల్గా మన కంట్రీలో గవర్నమెంట్ స్టాండర్డ్గా సెంట్రల్ గవర్నమెంట్ ఉంటే, మనకు యూజ్ ఫ్రెండ్స్. గవర్నమెంట్ మారుతూ ఉంటే మనకు స్టెబిలిటీ లేకపోతే మన రూపీ వీక్ అవుతుంది. ఇన్ఫ్లేషన్ పెరిగినా కానీ వీక్ అవుతుంది. ఓకే, ఎకనామిక్ గ్రోత్ మనకు తగ్గినా కానీ మనకు రూపీ వీక్ అవుతుంది ఫ్రెండ్స్. గ్లోబల్ ట్రేడ్ తగ్గినా కానీ మనకు, ఎక్స్పోర్ట్స్ తగ్గినా కానీ, ఎప్పుడు ఎక్స్పోర్ట్స్ చేయాలి ఫ్రెండ్స్. ఫారిన్కు ఎక్కువ ఎక్స్పోర్ట్స్ చేస్తే మన ప్రొడక్ట్స్, మన ఇండియా ప్రొడక్ట్స్ సెల్ అవుతాయి కాబట్టి మనకు మన రూపీ వాల్యూ పెరుగుతుంది. మనము ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటే మనకు లాస్ ఫ్రెండ్స్. మనం వేరే కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటే డాలర్ వాల్యూ పెరుగుతుంది. ఓకే, మనం డాలర్స్ పెట్టి కొనాల్సి వస్తుంది ఏదన్నా వస్తువులు మనం ఇంపోర్ట్ చేసుకుంటే. అదే మనము ఎక్స్పోర్ట్స్ ఎక్కువ ఉంటే మనము వేరే కంట్రీస్కి కొన్ని ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ చేస్తే వాళ్ళు కొంటే మన ప్రొడక్ట్స్, మన రూపీ స్ట్రాంగ్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ ఫ్యాక్టర్స్ అన్నీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి ఈ రూపీని, డాలర్ను. ఓకే, ఇంకా వేరే ఫ్యాక్టర్స్ చూస్తే మనం ఇంపాక్ట్ ఆన్ ఇండియా. ఏ వీకర్ రూపీ కెన్ మేక్ ఇంపోర్ట్స్ మోర్ ఎక్స్పెన్సివ్. ఏ వీకర్ రూపీ అంటే ఎందుకంటే మనము కెన్ మేక్ ఇంపోర్ట్స్ మోర్ ఎక్స్పెన్సివ్. మనము ఇంపోర్ట్ చేసుకుంటే వస్తువులు ఫారిన్ నుంచి అవి డాలర్స్లో కొనాల్సి వస్తుంది, యూరోస్లో కొనాల్సి వస్తుంది కదా. అందుకు మన రూపీ డౌన్ అయిపోతూ ఉంటుంది. మనం డౌన్లోడ్ చేసుకుంటే, ఇంపోర్ట్ చేసుకుంటే మన రూపీ వీక్ అవుతుంది. పొటెన్షియల్లీ లీడింగ్ టు ఇన్ఫ్లేషన్ వస్తుంది ఫ్రెండ్స్. ఓకే, ఎక్కువ మనం ఎక్స్పోర్ట్ చేయాలి కానీ ఇంపోర్ట్ చేసుకోకూడదు. మనం ఎక్కువ ఎక్స్పోర్ట్స్ ప్రొడక్ట్స్ చేస్తే ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది ఫ్రెండ్స్. హౌఎవర్ ఇట్ కెన్ ఆల్సో బూస్ట్ ఎక్స్పోర్ట్స్ యాజ్ ఇండియన్ గుడ్స్ బికమ్ చీపర్ ఫర్ ఫారిన్ బయర్స్. మనము ఇండియన్ గూడ్స్ చీప్గా మనము ఎక్స్పోర్ట్ చేస్తే మన ఎక్స్పోర్ట్స్ కానీ బూస్ట్ అవుతాయి. ఏమన్నా ఒక్కోసారి మన వస్తువులు వాళ్ళు బాగా కొన్నారనుకోండి,
అప్పుడు మన ప్రొడక్ట్స్ ఎక్కువగా అమ్ముడైపోతాయి. ఓకే. Present rate, friends, current exchange rate for US dollar to Indian rupee is around 85.77 INR per US dollar గా ఉంది నేను వీడియో చేసేటప్పటికి. ఓకే. కీ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ ద డాలర్ రేట్ చూస్తే మనము గ్లోబల్ ఎకనామిక్ కండిషన్స్, ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద యుఎస్ ఎకానమీ కంపేర్ టు ఇండియాస్ సిగ్నిఫికెంట్లీ ఇంపాక్ట్స్ ద ఎక్స్చేంజ్ రేట్. స్ట్రెంగ్త్ ఆఫ్ యుఎస్ ఎకానమీ స్ట్రాంగ్గా ఉంటే కంపేర్ టు ఇండియా మన ఇంపాక్ట్ చేస్తుంది ఎక్స్చేంజ్ రేట్. మన ఇండియన్ రూపీస్ వీక్ అయితే ఫ్రెండ్స్. ఓకే. మన ఓకే ఫ్రెండ్స్. ట్రేడ్ బ్యాలెన్స్. ఇండియాస్ ట్రేడ్ డెఫిసిట్ కెన్ వీకెన్ ద రూపీ. ఇండియాస్ ట్రేడ్ డెఫిసిట్స్, ఇంపోర్ట్స్ ఎక్సీడింగ్ ఎక్స్పోర్ట్స్. ఇండియాస్ ట్రేడ్ డెఫిసిట్ అంటే అది వీక్ చేస్తుంది రూపీని. ఇండియాస్ ట్రేడ్ డెఫిసిట్ అంటే ఏంటంటే ఇంపోర్ట్స్ ఎక్సీడింగ్ ఎక్స్పోర్ట్స్. మనం ఎక్కువ ఇంపోర్ట్స్ చేసుకుంటాం, ఎక్స్పోర్ట్స్ తక్కువ చేస్తాం. ఇంపోర్ట్స్ ఎక్కువ చేసుకుంటే మన రూపీ వీక్ అయిపోతుంది. మనం ఎక్కువ ఎక్స్పోర్ట్ చేయాలి ఫ్రెండ్స్ వేరే కంట్రీస్కి. మన ప్రొడక్ట్స్ అన్నీ ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తే మన రూపీ స్ట్రాంగ్ అవుతుంది. అందుకు. లేకపోతే మనం ఎక్కువ ఇంపోర్ట్స్ చేసుకుంటా ఉంటే పెట్రోల్, డీజిల్ ఇవన్నీ ఎక్కువ మనము వేరే కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం కదా, మనము డాలర్స్లో పే చేయాల్సి వస్తుంది వాళ్ళకు. అందుకు ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ వచ్చినాయి కదా మనకు. ఇప్పుడు పెట్రోల్ రేట్ పెరిగినా మనకు ప్రాబ్లమే. పెట్రోల్ డీజిల్ రేట్ పెరిగినా కానీ మనం ఎక్కువ పే చేయాల్సి వస్తుంది డాలర్స్లో. అప్పుడు మనకు ఇండియా వీక్ అయిపోతుంది కదా, ఇండియన్ రూపీస్ వీక్ అయిపోతాయి. ఓకే. అందుకు మనం తక్కువ డౌన్లోడ్ చేసుకోవాలి. అందుకే మనము ఆల్టర్నేటివ్ వే ఉంది కదా ఫ్రెండ్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్ అని. ఓకే. దాని మీద ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు మనకు పెట్రోల్ డీజిల్ ప్రైసెస్ ఇంపాక్ట్ ఏమీ ఎక్కువ ఉండదు ఫ్యూచర్లో. ఓకే. ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ఫ్లోస్. ఇంక్రీజ్డ్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఇండియా టెన్ టు స్ట్రెంగ్తెన్ ద రూపీ. మనకు ఫారిన్ ఎఫ్ఐఎస్ అని ఉంటారు, ఫారిన్ ఇన్వెస్టర్ పోర్ట్ఫోలియో వాళ్ళు, ఎఫ్ఐపీస్, ఫారిన్ ఇన్వెస్ట్మెంట్. ఓకే. ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ఫ్లోస్ మనకు ఫారిన్ నుంచి మనకు ఇన్వెస్ట్మెంట్ మన ఇండియాలో పెడితే ఎక్కువ, అప్పుడు మన రూపీ స్ట్రెంగ్తెన్ అవుతుంది ఫ్రెండ్స్. మనం స్ట్రాంగ్ కావాలంటే మన ఇండియాలో పెట్టుబడి పెట్టాలి. ఫారినర్స్ వచ్చి, అన్ని కంట్రీస్ వాళ్ళు వచ్చి మన ఇండియాలో పెట్టుబడి పెడితే మన రూపీ పెరిగిపోతుంది. ఇప్పుడు మనము వేరే కంట్రీస్, చైనా, జపాన్, రష్యా, వీళ్ళు డెవలప్డ్ కంట్రీస్ కానీ అమెరికాలో ఎక్కువ పెట్టుబడి పెడతారు. అందుకు డాలర్ వాల్యూ పెరిగిపోతుంది. ఇప్పుడు అదే మనము మన ఇండియాకు వచ్చి మనము వాళ్ళంతా కంపెనీస్ ఇక్కడ పెట్టి ఇన్వెస్ట్ చేస్తే ఫారినర్స్, మన రూపీ స్ట్రెంగ్తెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే. మానిటరీ పాలసీ. ఇంట్రెస్ట్ రేట్ డిఫరెన్షియల్స్ బిట్వీన్ ద యుఎస్ అండ్ ఇండియా ఇన్ఫ్లుయెన్స్ క్యాపిటల్ ఫ్లోస్ అండ్ ఎక్స్చేంజ్ రేట్స్. ఇంట్రెస్ట్ రేట్ డిఫరెన్షియల్స్ అంటే ఫ్రెండ్స్, ఇప్పుడు అమెరికా డాలర్ పెరుగుతూ ఉంది, ఇండియా రూపీస్ వాల్యూ తగ్గుతూ ఉంది. ఇప్పుడు వాళ్ళు వచ్చి మన ఇండియాలో పెట్టరు పెట్టుబడి ఎక్కువ ఫారినర్స్, అమెరికా వాళ్ళు. ఎందుకంటే మన డాలర్, మన రూపీ వాల్యూ తగ్గిపోతూ ఉంది కదా. తగ్గిపోయేటప్పుడు వాళ్ళు వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే స్టాక్ మార్కెట్లో వాళ్ళకు రూపీ వాల్యూ పడిపోతూ ఉంటే వాళ్ళు పెట్టిన డబ్బు లాస్ అవుతుంది. వాళ్ళు డాలర్స్ కన్వర్ట్ చేసి పెడతారు రూపీస్గా. మన దాంట్లో డాలర్స్ ఏమో హై రేట్లో ఉంటాయి, మన రూపీస్లో పెట్టుబడి పెడితే కన్వర్ట్ చేసి మన ఇండియన్ రూపీ తగ్గుతూ ఉంటే వాళ్ళకు ఫారిన్ ఇన్వెస్టర్స్ వాళ్ళకు లాస్ వస్తుంది కదా, అందుకు వాళ్ళు పెట్టరు. అదే మనము మన ఇండియన్ రూపీ స్ట్రాంగ్గా ఉంటే, స్ట్రాంగ్ అయినప్పుడు వాళ్ళు వచ్చి ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు మన ఇండియాలో ఆ టైం చూసుకొని. అది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది మనకు ఎక్స్చేంజ్ రేట్స్. ఓకే.
అందుకు వాళ్ళు రారు. మన రూపీ వాల్యూ డౌన్ అయ్యేటప్పుడు వాళ్ళు రారు. రూపీ వాల్యూ స్ట్రాంగ్ అయినప్పుడు స్టెబిలిటీ ఉంటుంది కాబట్టి వాళ్ళు వచ్చి ఇన్వెస్ట్ చేస్తారు స్టాక్ మార్కెట్లో. ఓకే, అప్పుడు వాళ్ళకు లాభాలు ఉంటాయి అనేసి. ఇంకా జియో పొలిటికల్ ఈవెంట్స్ కానీ ఉన్నాయి ఫ్రెండ్స్. గ్లోబల్ అన్సర్టెనిటీస్ అండ్ జియో పొలిటికల్ టెన్షన్స్ కెన్ ఇంక్రీజ్ డిమాండ్ ఫర్ ద యూఎస్ డాలర్ యాజ్ ద సేఫ్ హెవెన్ సెట్. డాలర్స్లో వాళ్ళు చాలామంది పెట్టుబడులు పెడతారు. ఎందుకంటే గ్లోబల్ అన్సర్టెనిటీ ఉంటే, జియో పొలిటికల్ వార్స్ అవి ఇవి ఉంటే, వార్స్ జరిగిన ఈ కరోనాలు అవి ఇవి వచ్చిన డాలర్ వాల్యూ స్ట్రాంగ్ ఉంటే డాలర్స్లో పెట్టుబడి పెడతారు యుఎస్లో. అప్పుడు అది సేఫ్ అనేసి అసెట్ డాలర్ స్ట్రాంగ్ ఉందని అక్కడ పెట్టుబడి పెడతారు, సేఫ్గా ఉంటుందని. అప్పుడు మన ఇండియాలో లాస్ కదా, ఇండియాకు లాస్ కదా. ఓకే ఫ్రెండ్స్, మనము ఎక్కడ ఫైండ్ చేయాలంటే అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ ఈ డాలర్ రూపీస్ది reliable financial news sources, websites like Economic Times, Bloomberg, Reuters provide real-time exchange rate data. వాళ్ళు రియల్ టైమ్ కరెక్ట్ డేటా ప్రొవైడ్ చేస్తారు ఫ్రెండ్స్. ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు, బ్లూంబర్గ్ వాళ్ళు, రూటర్స్ వాళ్ళు. ఓకే, ఆ వెబ్సైట్స్ మనం చూడొచ్చు ఆ రేట్స్ చూసేదానికి. టు ఫైండ్ ద కరెంట్ ఎక్స్చేంజ్ రేట్ యూజ్ ఎ సర్చ్ ఇంజన్, సర్చ్ ఫర్ యూఎస్డి, ఐఎన్ఆర్ అండ్ గూగుల్, బింగ్ అందర్ సర్చ్ ఇంజన్. మనము సర్చ్ ఇంజన్స్ ఉన్నాయి కదా, గూగుల్, బింగ్ అట్లాంటివి, వాటిల్లో సెర్చ్ చేయొచ్చు మనం యూఎస్డి, ఐఎన్ఆర్ కోసం ఎక్స్చేంజ్ రేట్ ఎట్లుందని కనుక్కునేదానికి. చెక్ ఫైనాన్షియల్ వెబ్సైట్స్ లైక్ గూగుల్ ఫైనాన్స్, యాహూ ఫైనాన్స్ అండ్ బ్లూంబెర్గ్ ప్రొవైడ్ రియల్ టైమ్ ఎక్స్చేంజ్ రేట్. రియల్ టైమ్ రేట్ ఎంత ఉంది యూఎస్డి, ఐఎన్ఆర్ది కనుక్కోవాలంటే మనము ఫైనాన్షియల్ వెబ్సైట్స్ కానీ ఉన్నాయి, గూగుల్ ఫైనాన్స్, యాహూ ఫైనాన్స్, బ్లూంబెర్గ్, వీటిల్లో కానీ మనం సెర్చ్ చేయొచ్చు ఇన్ఫర్మేషన్ కోసం. యూజ్ ఏ కరెన్సీ కన్వర్టర్ యాప్. మనము కరెన్సీ కన్వర్టర్ యాప్స్ ఉంటాయి, వాటిల్లో మనము ఈ రేట్స్ చూసుకోవచ్చు. మెనీ యాప్స్ వచ్చేది ఎక్సీ కరెన్సీ, గూగుల్ కరెన్సీ యాప్స్ ఉన్నాయి కదా, ఇవి డౌన్లోడ్ చేసుకొని మనము ఇట్ విల్ అలో us టు ఈజీలీ కన్వర్ట్ కరెన్సీస్. మన ఇండియన్ రూపీ డాలర్స్, $1 ఎంతనో మనకు ఈజీగా కన్వర్ట్ చేసి చూపిస్తాయి మనకు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ రూపీ వర్సెస్ డాలర్ అండ్ ఇట్స్ ఎఫెక్ట్ ఆన్ ఇండియన్ ఎకానమీ. మీరు ఈ వీడియోలో లైక్ చేస్తే, ఈ వీడియో బాగుందనుకుంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈ ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.